రోజా జబర్దస్త్ ఆర్టిస్టులకి, రోజాకి మధ్య గొడవేంటి? ఇలాంటోళ్ళు ఎందుకు ఇంత రెచ్చిపోతున్నారు? ఏంటి కారణం ఏమైంటది? ఉంది. ఆ ప్రత్యేకంగా ఏంటంటే వాళ్ళ ఇష్టంతో కూడా అంతే పోతారు. నోరు మూసుకొని పబ్లిసిటీ నువ్వు చూసుకో. నువ్వు చేసినా ఓడిపోతావు, చేయకపోయినా ఓడిపోతావు. ఎందుకు వాళ్ళకి చెప్పినట్టు జనసేన కన్నా అక్కడ మద్దతు పడుకో. రాబోతుంది నీ ఇంట్లో నీ బతుకు. అంతే కదా! మొత్తం ఎప్పుడు ఏదో వస్తుంది. ఏముంది? నేను వచ్చిన నెగిటివ్ నీ వల్ల నేను ఏదో నెగ్గినా. ఎవరు నెగిటివ్ వాడు చేసినటువంటి వారం పెట్టే చాలు నీ అంత కాళ్ళపాక అన్నమయ్యే చెప్పతో పోయింది. వెంకటేశ్వర స్వామికి అంత ఇష్టం అంత ప్రేమ ఉన్నప్పుడు అన్న చేసే దుర్మార్గాన్ని ఎందుకు అడగలేకపోతున్నారు? 30 మంది కావాలి. ఒకరు కావచ్చు, అమ్మ పెద్ద టీం నీకు తిరుగులు వచ్చిపోతుంది నీకు. చేసుకొని పోతా ఉండాలి. తిరుగులకు అన్నకు సామాన్య భక్తులు తిరుగులు వచ్చింది నీ అన్నకి ఇష్టం చేసుకుంటే పాపం వాటి దగ్గర ఒక రూపాయి చెప్పకూడదు. వాడు అన్నదానం ఏంటంటే ఇప్పుడు ఇతనే గాదు, చాలా మంది చాలా మంది ఆహ్, అసలు ఎందుకో రోజా అంటేనే ఇటు చూడండి ఇంకొకతను గూడా ఇట్లాగే. రోజా అంటేనే వీళ్ళందరూ విరుచుకుపడుతున్నారు. ఆవిడ మాట్లాడినప్పుడు గాడిదలాగా ఇంత వయసు వచ్చిందని చెప్పేసి ఒక మాట అన్నది అది ఇప్పుడు బాగా ఆత్మీయ తప్పు నాకు తప్పు తప్పే తప్పు నడవదు అది రోజు కాకపోతే ఒక రోజు బయటకు వస్తుంది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఏమంటారంటే రోజా గాడిదలాగా నీకు వయసొచ్చింది అని పవన్ కళ్యాణ్‌ని నువ్వు గెలిచి చూపించు అని చెప్పి అనడాన్ని, ఇప్పుడు ఈ 'శకలక్ శంకరు' ఇలాంటి వాళ్ళంతా అంటున్న మాటలు ఇప్పుడు బాగా వైరల్. ఈమె పాపం చాలా కష్టపడి, ఆ రోజు ఎంతో భయంకరంగా ఇదెక్కి ఇంత పోరాడి గెలిచిన దానికి ఈ రోజున ఈరోజు ఎందుకింత కామెడీ అయిపోయింది? అసలు రోజా చేసిన పెద్ద మైనస్ ఏంటి? మిస్టేక్స్ ఏంటి? అసలు రోజాకెందుకు జబర్దస్త్ ఆర్టిస్టులకి, రోజాకి వచ్చిన గొడవేంటి? అని చూస్తే అసలు రోజాకి, జబర్దస్త్ ఆర్టిస్టులకి లకి, రోజాకి అసలు గొడవేంటి? అసలు గొడవేంటి? ఏంటి? ఏమైంది? ఏం చేసుంటది ఈమె? 10 మార్కుల బోర్డ్ ఏమన్నా ప్రాబ్లమా? ఇంకేమైనా మధ్యలో వాళ్ళకి వ్యవహారాలు దెబ్బతినుంటాయా? మనం జబర్దస్త్ రైటర్లు ఎవరన్నా ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ముందు జీవన్ అనే ఒకతనున్నాడు. ఈయన గూడా జబర్దస్త్ ఆర్టిస్ట్ కాబట్టి. జీవన్ అనే ఆర్టిస్ట్‌కి ఫోన్ చేశా. ఆయనేమన్నా మనకి ఫోన్ ఎత్తుతాడా లేదా చూద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. సార్ నాకు చిన్న క్వెషన్ సార్ ఇంకేం లేదు. మీరు దానికి సమాధానం చెప్పాలని నేను కోరుకుంటున్నా. ఈ జబర్దస్త్ ఆర్టిస్టులంతా రోజా మేడమ్‌ని చాలా తీవ్రంగా తిడుతూ 'కిరాక్ కార్తీ' కావచ్చు, 'శకలక్ శంకర్' కావచ్చు, వీళ్ళంతా ఇంత కామెడీ చేస్తున్నారు. ఆమెకి వీళ్ళకి మధ్య గొడవేంటి సార్ అసలు? ఏమో సార్. అసలు ఏ మాత్రం ఊహించలేరా? ఏమర్థం? ఏ మాత్రం ఊహించలేరా? ఇది జరిగుంటది, అది జరిగుంటదనే ఒక అభిప్రాయం ఏముండదా? ఇది అది ఏం జరగడం ఏం లేదు సార్. ఇప్పుడు వాళ్ళు రాజకీయ పరంగా తెచ్చుకుంటున్నారు. కామెడీ పరంగా అందరూ ఒకటే కలిసి చేసిండ్రు సార్. అప్పట్లో ఏమన్నా సెట్స్‌లో ఇబ్బందేమన్నా ఉండేదా? ఆమె ఏమన్నా డామినేషన్ గాని, అమ్మో! ఆ మేడం ఈ మాట అంటది, ఆ మాట అంటది, ఈ టార్చర్ ఎక్కువ అలాంటివేమన్నా ఉండేవా? ఏముండలేదు. ఆ! ఆమె సరదాగానే ఉంటదా? సరదాగానే ఉండేది. ఆ! మరి ఎందుకు ఇంత కొట్టుకుంటున్నారు? కసిక్కిపోయి మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు. ఆ 'కిరాక్ కార్తీ' అయితే ఒకటే వైరల్ అవుతున్నాడు. రోజాని ఒకటే తిడుతున్నాడు. ఏమో సార్ ఇక వాళ్ళ రాజకీయ పరంగా మరి ఆయన ఆయన టీడీపీ. సరే ఇంక 'శకలక్ శంకర్' లాంటోళ్ళు ఏదన్నా జనసేన ఉంటారేమో. రాజకీయ కోణంలో ఇంత కసిగా తిట్టుకోవడం అనేది బాగా వైరల్. ఆ వీడియోలు, ఆ కామెంట్స్ అన్నీ. అదే సార్. మరి హ్మ్. ఎవరో మరి ఉండి నడిపిస్తున్నారేమో మరి తెలీదు. ఓకే. దానికి తోడు ఈమె కూడా రాజకీయ పరంగా
పక్కనే కూర్చున్న నాగబాబుని ఏమన్నా తిట్టడము, చిరంజీవి ఫ్యామిలీ ఏమన్నా తిట్టడము, అది ఓర్చుకోలేక వీళ్ళు ఏమన్నా అట్లా చేస్తూ తిడుతున్నారా ఇప్పుడు? తిడితే బయటికి తెలుస్తుంది కదా సార్, ఆమె తిడితే. ఆ! 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 ఆమె విమర్శించి అది తిడితే బయటికి తెలుస్తుంది కదా. ఆ! ఆ! ఆమె ఆ! నార్మల్ గా బయటికి అందరూ చూస్తూనే ఉంటే ఇంకా మళ్ళీ కొత్తగా ఏముందా సార్? ఆ! మామూలుగా వీళ్ళకి ఏందో ఒక ఇదిగా తిడుతున్నారు. క్రేజీగా, పిచ్చిగా ఒకటే తిడుతున్నారు. హ్మ్. ఇప్పుడు ఆమె ఎవరెస్ట్ స్టేజ్ మీద క్యాజువల్ గానే అంత ఉండేది, క్యాజువల్ గా ఉండేది. ఎవరితో ఏం పెద్ద హార్మ్‌ఫుల్‌గా ఉండేది కాదు. బయటకు వచ్చిన తర్వాత ఎలా అన్నారో ఏమన్నారు అంతా అందరికి తెలిసిందే. ఆది బీభత్సం కదా! భయంకరంగా తిడుతున్నాడు. అదే అంటున్నా, ఆ! బయటికి వచ్చిందేనే అది. రాజకీయపు తిట్లే తప్ప ఇందులో వ్యక్తిగతంగా ఒకళ్ళకి పడకపోవడం, ఏదన్నా చిన్న ఇష్యూలు జరగడం, ఆదికి గాని, ఆర్‌పికి గాని ఇంకా ఏముండదు సార్ నాకు తెలిసి. ఏం లేవు. మీరు చూసుంటారు. మీ కంటి ముందు మీ అట్మాస్ఫియర్‌లో అయితే ఏం జరగల. మేము చూసినంత వరకు అంతా కలిసే ఉన్నాం, అంతా కలిసే చేసాం, అంతే. వ్యక్తిగతంగానైతే మరి ఇంతవరకు వాళ్ళు చేసుకోగా నేను చూడలేదు. గ్రూపుల్లో గాని, ఏదన్నా మాటల్లో గాని, అబ్బా! రోజా మేడం టార్చర్ రా నాయన అలాంటివి గాని అలా ఎందుకు అనుకుంటారు సార్? అలా లేవా? ఆ! ఆ రూమ్‌లో పోవడానికి భయము, ఆమె స్కిట్ సరిగ్గా రాకపోతే దొబ్బుద్ది. ఇలాంటివేం లేవా? లేదు. ఓకే. ఆమె ఫ్రీగానే ఉండేది. మంచిగానే ఉంటుంది సార్. ఓకే. ఓకే. థాంక్ యూ సార్. అయితే ఇప్పుడు మనము ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్‌ని అడిగాం. ఒక రైటర్ ఉన్నాడు. ఆయన్ని పట్టుకొని అడుగుదాము. అసలేంది ఎక్కడ చూసినా ఇవే వీడియోలు వస్తున్నాయి. వాళ్ళకి ప్రాబ్లమ్ ఏంటి అర్థం కావట్లా. రోజా అంత ఘోరంగా ఏం చేసింది. ఆ ఆర్‌పీ అయితే పిచ్చెక్కిపోయి 3000,00,00,000 అవినీతి చేసింది అని భయంకరమైన అబాండాలు. ఆ తర్వాత తిరుమలలో రాజుగారు సార్ చెప్పండి. మీరు జబర్దస్త్‌కి పనిచేశారు కదా సార్? దందాజు టీమ్ లో పనిచేసి జబర్దస్త్ కాదండి, అది కామెడీ స్టార్స్ సంథింగ్ అలా ఏదో ఉంది. అఫ్‌కోర్స్ ఇప్పుడు ఒక కామెంట్ ఏంటంటే జబర్దస్త్ ఆర్టిస్టుల్లో ఆది నుంచి మొదలుపెడితే ఇకపోతే జానీ వరకు, జానీ పక్కన జడ్జి, ఆ తర్వాత ఆర్‌పి, ఇకపోతే ఇంకోడున్నాడు. శకటక్ శంకర్ వీళ్ళందరూ కలిసి రోజాని భయంకరంగా తిడుతున్నారండి. వదలమంటారు, తరిం కొడతామంటారు, 3000,00,00,000 అవినీతి అంటారు. తిరుమలని భ్రష్టు పట్టించింది అని ఆర్‌పి అయితే భయంకరంగా చెప్తున్నాడు. తిరుమల అడుగు పెట్టనివ్వమంటున్నాడు. ఏంటది అంత భయంకరమైన వ్యతిరేకత ఏంటి వాళ్ళ మధ్య? ఏమండి నేను ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి సార్. చెప్పండి సార్. ఇప్పుడు దాకా వీళ్ళందరూ ఆ! పవన్ కళ్యాణ్ ఏమన్నది 55 ఏళ్ళు వచ్చి గాడికి వచ్చినట్టు అవునండి. 45 ఏళ్ళు టైం అవును. ఇస్తున్నాను. అప్పుడు అటువంటి మాట అనొచ్చా ఆవిడ? అంత ఘోరం అనొచ్చా? గాడి దగ్గర అనొచ్చా? ఒకటి. రెండోది, మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇదే 11 సీట్లు కూటమికి గాని వచ్చి ఉంటే ఎక్కడ ఉంటే మీరు ఆలోచించండి. మీరు దాన్ని అప్పుడు ఆపగలరా? వాళ్ళ ప్రవాహం మీరు ఆపగలరా? కొడాల నాని బూతులు మీరు ఆపగలరా? రోజా బూతులు మీరు ఆపగలరా? ఆ నానీలు ఉన్నారు, వాళ్ళ బూతులు మీరు ఆపగలరా? రాంబాబుని ఆపగలరా? ఎవరిని ఆపగలరా చెప్పండి? అవునా? రోజాకి జబర్దస్త్ ఆర్టిస్టులకి ఆది దగ్గర మొదలు పెడితే ఏంటో ఎక్కడ పోయినా ఇవే ట్రోలింగ్ అండి. మరి ఇప్పుడు ఆవిడ మరి అలాగా చేసింది. వాళ్ళు ఏదో చిన్న చిన్న ఆర్టిస్టులు వాళ్ళ పవన్ కళ్యాణ్ ఏమన్నా వ్యతిరేకత అంటే ఉంటుంది కాబట్టి అలా ఉన్నారు వాళ్ళు, అది ఇది అన్నారు. పవన్ ఫ్యాక్టరీ ఎక్కువ. అవునండి. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఎక్కడన్నా ఉంటారు సార్, ఒకటి. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులు దాదాపు 30 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎవరికి? అయినా సరే ఓకే. ఆ కౌలు రైతులకు ఇచ్చాడు, ఒక్కొక్కరికి లక్షలు ఇచ్చాడు కదా సార్. ఎవరైతే ఆపదల్లో ఉన్నారో వాళ్ళందరికీ పర్సనల్ గా డబ్బులు ఇచ్చాడు. ఈయన సినిమాలు చేయడం, అక్కడ డబ్బులు ఇవ్వడం, సినిమాలు చేయడం, డబ్బులు ఇవ్వడం, అది కొంచెం హైలైట్ అయ్యింది. ఎవరెవరికైతే సాయం చేశాడో అది తెలిసిన తర్వాత కొంత మిగతా ఊళ్ళు జనం నమ్మడం మొదలు పెట్టారు. ఇప్పుడు జగనే రూపాయి ఇలా జేబులోంచి. సార్ ఇప్పుడు నేను అనడం ఏంటంటే ఈ రోజాకి ఈ ఆర్టిస్టులందరూ లోపల ఇన్ హౌస్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ పర్సనల్ గా కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఎట్లుంటదంటే ఆమె టార్చర్ పెట్టడం, ఆమె బిల్డప్ ఎక్కువ ఉండడము, ఆమెని చూస్తే వీళ్ళకి ఇదవడము. వినండి సార్, ఇప్పుడు నేను చెప్పేది వినండి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందండి. జబర్దస్త్ ఏ ఛానల్? ఈటీవీ. కాబట్టి ఆ తెలుగుదేశం మాటే వింటారు, ఇప్పుడు మాట వింటారు. అర్థమైందండి?
ఇప్పుడు వీళ్ళని మళ్ళీ తీసుకునేది అనుకోండి విషయం చంద్రబాబు వరకు వెళ్తాయి. ఓకే. చెప్తున్నాను నేను. కాబట్టి ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ చేశారో, ఎవరైతే గవర్నమెంట్ కి ఫేవర్ గా ఉన్నారో, ఎవరైతే ఎన్నికల్లో ప్రచారం చేశారో వీళ్ళ మీద ఎప్పుడు కూడా యాంటీగా వెళ్ళరు వీళ్ళు. ఓకే. ఈ 5 సంవత్సరాలు వెళ్ళరు. తర్వాత విషయం అయితే ఇప్పుడు వీళ్ళు హద్దులు దాటి మాట్లాడడం అనేది చాలా ఘోరం. అంటే ఎప్పుడు కూడా ఎక్కడ ఏ రాజకీయాల్లో కూడా లేనటువంటి మాటను మాట్లాడేది. ఓకే. సరే ఇప్పుడు నువ్వు అసెంబ్లీ గేడు కూడా నువ్వు దాటలేవు అన్నది ఓకే, నేను దాన్ని కాదంటలేదు. ఓకే. కానీ ఇప్పుడు ఆయన నోరెప్పితే నీ అమ్మ మొగుడిస్తాడా, ఆడిస్తాడా, ఈడిస్తాడా, ఆంజనేయ స్వామి చెయ్యిపోతే ఏమైంది, అక్కడ రథం కాలితే ఏమైంది, ఇక్కడ ఇవన్నీ అంటే తప్పు కదా. అంటే అవి భక్తిభావంతో కూడుకున్నవాడికి నిజంగా కోపం వస్తుంది. గుడి మీద దాడి చేయడమే తప్పు, విగ్రహాలు పగలు కొట్టేసి విగ్రహం సార్ నేను ఇప్పుడు ఏమంటున్నానంటే రోజాకి వాళ్ళు జబర్దస్త్కి మన పాయింట్ కలిసిమెలిసి పనిచేసిన వాళ్ళు ఆ విధంగా ఎందుకు కొట్టుకు చేస్తున్నారు, వాళ్ళు ఇతని మీద మీ మీద ఇంత భయంకరంగా ఎందుకు మీదకి వస్తున్నారు అంటే ఇప్పుడు తను ఫస్ట్ విషయం మాట్లాడకూడదండి. ఎవరు ఏం మాట్లాడకూడదు? రోజా ఆ విధంగా మాట్లాడకూడదు. పవన్ గురించి కానీ మెగా ఫ్యామిలీ గురించి కానీ మాట్లాడకూడదు ఒకటి. ఇంకోటి కొండ మీదకి వెళ్ళినప్పుడు కొండ మీద క్రైస్తవ ప్రచారం జరుగుతుంది, కొండ మీద మద్య మాంస విక్రయాలు ఉన్నాయని అంటున్నారు. కిరాకార్పి అంటున్నాడు ఆ మాటలని. మరి దాని గురించి ఏం మాట్లాడలేదు తను. కొండ మీద మత ప్రచారం కూడా జరిగిందండి. అయ్యా చాలా జరిగింది అక్కడ, జరగకపోతే అందరూ మాటలు. మళ్ళీ ఇప్పుడు తిరుపతి టీడీటీ సభ్యుల్లో క్రిస్టియన్లు ఎందుకంటే అవసరమా చెప్పండి. ఎవడన్నా ఏదన్నా ఫేవర్ చేస్తే చాలు టీటీడీ బోర్డు లో అడితో పోస్ట్ వేసేయడం అలవాటు అయిపోయింది బాగా. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన హయాంలో దాదాపు ఒక 5,000 చర్చిలు కట్టాడు ఏపీ మొత్తం, ఏపీ తెలంగాణలో. దేనికి? ఈ టీటీడీ నిధుల నుంచి. ప్రభుత్వం డబ్బులు ఇస్తుంటేనే ప్రభుత్వం డబ్బులే కదా సార్, ఎక్కడి నుంచి ఇస్తారండి? ఓకే. ఓకే. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే తిరుమలలో రోజా కొంత ఇచ్చేసింది, ఆమెతో ప్రాబ్లం ఉంది, అదొకట. ఆ తర్వాత ఈ జబర్దస్త్ ఆర్టిస్టులు విపరీతంగా తిట్టడానికి రీజన్లు ఇంకా ఏమై ఉంటాయి అనేది పాయింట్ మన డిస్కషన్. ఏమై ఉంటాయి అంటేనండి, ఇప్పుడు గురువింద గింజ తన కింద నల్లి పెరగనట్టు మొత్తం చెప్తా ఉంటే అలాగే ఉంటది. ఆ పార్టీ చేసేది ఏం లేదు, ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి చూస్తున్నారు, పేపర్ లో కూడా చూస్తుంది. ప్లస్ వైసీపీ గుండాలు తెలుగుదేశం ఆఫీసుల పడి ఫర్నిచర్ పగలు పెట్టేసి ఆఫీసులు తగలు పెట్టేసి చంద్రబాబుని ఏడిపించారు కదండి, మామూలుగా ఏడిపించారు కదా, వాళ్ళ ఆవిడ కూడా తిట్టారు. ఇప్పుడు నేను సార్ బాగా వరుసగా చూసిన దానిలో నాకు అర్థమైంది ఏంటంటే రోజాతో కలిసిమెలిసి పనిచేసిన వాళ్ళంతా ఆయన బండ బూతులు తిట్టడం, వదలం, చెన్నైకి తరిగి కొడతాం, రజనీకాంత్ని అంటదా, తిరుమలని నాశనం చేసింది, 3,000 కోట్లు తినేసింది, ఏముంది నగిరిలో ఆమె చేసిన డెవలప్మెంట్ అని ఆర్పి ఇట్లా ఆది ఇట్లా అందరూ ఎన్ని కార్లు ఉన్నాయి, ఖరీదైన కార్లు, కోట్ల కార్లు ఉన్నాయి ఆవిడ దగ్గర. కొడుకు ప్రజెంట్ చేసింది, ఖరీదైన కార్లు కొడుకు ప్రజెంటేషన్ చేసింది. అయితే ఇప్పుడు మీకు నాకు తెలియని లొసుగులు కూడా కొంతమందికి తెలుస్తాయి. ఓకే. ఇప్పుడు ఆ తెలిసిన లొసుగులు ఎక్కడ బయట పెడతారో అన్న భయం కూడా అవతలకు ఉంటది. ఓకే. ఏదో కుంభకోణం ఉండొచ్చు మనకు తెలియదు కూడా. ప్లస్ వీళ్ళ కోపం ఏంటంటే నువ్వు ఒక హిందూ అయ్యి ఉండి నువ్వు కొండ మీదకి వచ్చి కొండ మీద జరిగి నువ్వు చెప్పవా? తప్పు కదా అది. జగన్ ఎన్ని చేస్తున్నా సరే నోరు మూసుకుని కూర్చోవడం కూడా తప్పే కదా. ఇలా చేయకూడదు అలా చేయకూడదని చెప్పాలి కదా. ఇప్పుడు అతను ఎవడో పాపం ఆర్మీ జవాన్ అండి, ఆయన భూమి కూడా కబ్జా చేసేసి ఇంకెందుకండి? ఆర్మీ ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ ఆర్మీ జవాను ఆయనే కబ్జా చేసేసారు, ఇంకేం చేస్తారు చెప్పండి? ఎక్కడ చేశారు అది? నా దగ్గర పేపర్ కటింగ్ ఉంది, మీకు పెట్టినట్టున్నాను నేను. అంటే ఏ ప్రాంతంలో చేశారు? రోజాకి దానికి ఏం సంబంధం అని అడిగా. ఓకే, మీరు ఓన్లీ రోజా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే జబర్దస్త్ ఆర్టిస్టులు ఎక్కడ చూసినా కానీ రోజాని ఒకటే తిట్టిపోస్తున్నారు. అవునండి. ఓ పక్క నాగబాబుకేమో టీటీడీ బోర్డు చైర్మన్ పదవి వచ్చే అవకాశం ఉందనే వార్త. ఈ రెండు ఉండొచ్చు,
ఇవ్వచ్చు నాకు తెలిసి. ఎవరికి ఇస్తారు? చాగంటి వరకు గరికపాటి వరకు అట్లా కాదు, వేమిరెడ్డి వాళ్ళు ముందే ఇది చేసుకొని కమిట్మెంట్ తీసుకొని వచ్చారంట వేమిరెడ్డి దంపతులు. ఏమండి ఎన్ని చేసినా సరే విజయసాయి రెడ్డి కన్నా నాగబాబు బెటరేగా. విజయసాయి రెడ్డి కాదు, వైవి సుబ్బారెడ్డి చేసింది. ఆ తర్వాత భూమన వాళ్ళకన్నా ఈ క్రిస్టియన్ వాళ్ళ కన్నా ఇతను బెటర్ గా ఇతనైతే పాపం వాళ్ళ ఆవిడైతే మొన్న నేను విశాఖపట్నంలో ఫ్లైట్ ఎక్కితే వాళ్ళ ఆవిడ చాంటింగ్ చేసుకుంటా వస్తుంది. ఆ విజయమ్మ సోదరి వైవి సుబ్బారెడ్డి యొక్క సతీమణి. అంటే వాళ్ళు ఒక పాలసీ ప్రకారం వైఎస్ ఫ్యామిలీ వాళ్ళ క్రిస్టియానిటీ లెవెల్స్ వేరు, విజయమ్మ వాళ్ళ కుటుంబంలో ఉన్న హిందుత్వం వేరు అనేది కదా సబ్జెక్టు. ఒకసారి విజయమ్మ సోదరి ఇట్లాగా విజయమ్మ ఇచ్చిన బైబిల్ పట్టుకుందని పెద్ద గందరగోళమైంది అప్పుడు అక్కడ ఇడుపులపాయల్లో. కారణం ఏంటంటే అప్పుడు ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ ఉన్నాడు వీళ్ళ ఆయన. ఇప్పుడు సార్ ఒక మాట అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారండి, లేతే ఇప్పుడు చంద్రబాబు భార్య ఉన్నారు భువనేశ్వరి. ఇప్పుడు ఆవిడ భగవద్గీత పట్టుకుని తిరుగుతూ ఉందనుకోండి, ఎక్కడికి వెళ్ళినా సరే ఏమంటారు అప్పుడు? మత ప్రచారం చేస్తున్నారు అంటారు. ఇప్పుడు సార్ ఇప్పుడు డైవర్షన్ ఎంత భయంకరంగా ఉందంటే, ఇదే కూటమి నాయకుడు అయిన పవన్ కళ్యాణ్, ఆయన అన్న వాళ్ళ వైఫ్ పేరు, ఆమె క్రిస్టియను. ఇప్పుడు అదేంటి, ఆయన విపరీతమైన పూజలు చేశాడు, ఈమె దగ్గర కూడా రాలా, భార్య ఉండగా కూడా ఆ సతీవి సమేతంగా చేయాల్సినవి చేయలేదు అని అన్నారు. సరే, మన ఇప్పుడు టాపిక్ డైవర్షన్ అవుతుంది. రోజా జబర్దస్త్ ఆర్టిస్టులకి రోజాకి గొడవ ఏంటని నేను ఇందాక జబర్దస్త్ జీవన్ నెంబర్ ఉంటే నా దగ్గర అడిగాను. అతను ఏమన్నా అంటే, ఆమె సెట్లో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండకపోయేదండి, ఏదో రాజకీయంగా ఆరోపణలు చేసుకుంటున్నారు, ఇది వాళ్ళు రాజకీయపరమైనవి, వ్యక్తిగతంగా రోజా మా అందరితో జెన్యూన్ గా ఉండేది, జోవియల్ గా ఉండేది కాదండి. పవన్ కళ్యాణ్ తిట్టడం అనేది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓకే ఓకే. పవన్ కళ్యాణ్ తిట్టడం అనేది వాళ్ళు కిరాకార్పి ఏదో వేమిరెడ్డి ఇచ్చిన డబ్బులు బాగా మెక్కి కూస్తున్నాడని కొందరు భయంకరంగా వాళ్ళు కూడా ఇవ్వాల్సిందంతా ఇస్తున్నాడు రికార్డ్. పాపం ఫస్ట్ లో అంటే ఎన్నికలకు ముందే ఆ కిరాకార్పిని వాళ్ళ మిసెస్ ఇద్దరిని పెట్టి ఫేస్బుక్ లో కామెంట్ చేశారు. ఇప్పుడు కిరాకార్పి అనేవాడు కామెంట్ చేస్తే కిరాకార్పినే మనం టార్గెట్ చేయాలి. వాళ్ళు మిస్సెస్ ఏం చేసింది, ఇద్దరు ఫోటోలు పెట్టి వాళ్ళని ఇద్దరు దంపతులు అది అనుకుంటూ వ్యక్తించడం చేశారు. సో ఇది కొంత ఉంటుంది. నేను అనేది ఏంటంటే మెయిన్ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తించడం అనేది కొంచెం ఎక్కువైపోయింది. పావలా కళ్యాణాన్ని పావలా కళ్యాణాన్ని నువ్వు గాడికి వచ్చినాయని ఇలాగా ఎప్పటి నుంచి వీళ్ళు వ్యతిరేకిస్తున్నారో వీళ్ళు కాస్త కూర్చున్నారు. ఎప్పుడు టైం దొరుకుతుందా అని, ఇప్పుడు టైం దొరికింది. ఇప్పుడు ఇంకా రోజా జబర్దస్త్కి వస్తుందా రాదా, రాకపోవచ్చు. ఒకటి సినిమాలు చేస్తుందా, ఒక అతను ఇప్పుడు కిరాకార్పిని అంటున్నాడు ఇందాం. డబ్బులు ఎక్కువ మాట్లాడుతున్నావు, కొంచెం కంట్రోల్లో చేసుకుంటున్నానే. మళ్ళీ దొగ్గలు చేపల పులుసు దుకాణాలు ఇతనికి ఏదో ఇబ్బందికరంగా మారాయని, అవి హై రేట్ ఉంటుంది కానీ క్వాలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి అతను టాపిక్ డైవర్షన్ చేసుకొని తను ఈ విధంగా పొలిటికల్గా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాడని, వ్యాపారం సరిగ్గా నడకపోవడం వల్లే ఈయన ఈ విధంగా బయటకు వచ్చి రాజకీయంగా కొన్ని ప్యాకేజీలు తీసుకొని ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఓవరాల్గా మనకు అర్థమైన దాని ప్రకారం చూస్తే జీవన్ది కొద్దిగా ఒరిజినల్ ఇది కాబట్టి, వాయిస్ కాబట్టి జబర్దస్త్ జీవన్ది. ఈ ఒరిజినల్ వాయిస్ అంటే ఏంటంటే వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా మంచి రిలేషన్స్ ఉండేవి, ఆమె కూడా చాలా జోవియల్గా ఉండేది. ఎందుకో తెలీదు వీళ్ళందరూ కలిసి రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు, దీనిలో పవన్ ఫ్యాక్టరీ కొద్దిగా ఎక్కువగా, వీళ్ళందరూ పవన్ అభిమానులు, నాగబాబు ఆ మెగా ఫ్యామిలీ ఆ అటాచ్మెంట్ కొద్దిగా ఎక్కువ ఉన్న వాళ్ళు ఈమె రాజకీయంగా పవన్ కళ్యాణ్ గాడిగా అది ఇది అని తిట్టడము, వీటి ద్వారా ఈమెకి వీళ్ళకి బయట రాజకీయ రణరంగంలో పడట్లేదు అనేది ఒక కంక్లూజన్.